నమస్కారం మిత్రులారా, రెయిన్బో కెరియర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి సరైన మార్గదర్శకత్వం కోసం వెతుకుతున్నారా? అయితే మీరు సరైన చోటకే వచ్చారు. మీ కలల ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఉంటూ కఠినమైన అంశాలను సైతం సులభంగా అర్థమయ్యేలా వివరించడమే మా రెయిన్బో కెరియర్ అకాడమీ లక్ష్యం. ఇక్కడ మేము నిరంతరం కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ మరియు ఇతర సబ్జెక్టులపై అత్యంత నాణ్యమైన సమాచారాన్ని అందిస్తాము. ముఖ్య గమనిక: ఈ వీడియోలో చర్చించిన అంశాలు మీ ప్రిపరేషన్కు ఎంతో తోడ్పడతాయి. కాబట్టి ఈ సమాచారాన్ని మీ మిత్రులకు, వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ఇతర అభ్యర్థులకు తప్పకుండా షేర్ చేయండి. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని అత్యంత ముఖ్యమైన 15 ప్రశ్నలు, సమాధానాలను చూద్దాం. 1. ప్రశ్న: అయోధ్య రామమందిరం ఏ వాస్తుశిల్ప శైలిలో అంటే ఆర్కిటెక్చరల్ స్టైల్లో నిర్మించబడింది? సమాధానం: నగర శైలి అంటే నగరా స్టైల్. వివరణ: ఉత్తర భారతదేశంలోని దేవాలయ నిర్మాణాలకు నగర శైలి ప్రసిద్ధి. ఈ శైలిలో గర్భాలయం పైన ఎత్తైన శిఖరాలు ఉంటాయి. అయోధ్యలోని రామమందిరాన్ని ఎక్కడా ఇనుము వాడకుండా కేవలం రాళ్లతో ఈ ప్రాచీన పద్ధతిలోనే అద్భుతంగా నిర్మించారు. 2. ప్రశ్న: భారతదేశంలో ప్రవేశపెట్టిన మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలో నడవనుంది? సమాధానం: హర్యానా. వివరణ: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి భారత రైల్వే హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద దీనిని ప్రవేశపెట్టింది. ఇది హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య నడవనుంది. ఇది డీజిల్ బదులు హైడ్రోజన్ను ఇంధనంగా వాడుతుంది. దీనివల్ల కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. 3. సూర్యునిలోని శక్తికి ప్రధాన కారణం ఏమిటి? సమాధానం: కేంద్రక సంలీనం అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. సూర్యుని లోపల విపరీతమైన వేడి మరియు పీడనం వల్ల 4 హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం పరమాణువుగా మారుతాయి. ఈ ప్రక్రియనే కేంద్రక సంలీనం అంటారు. దీనివల్లనే సూర్యుడు అపారమైన వెలుగును, వేడిని నిరంతరం విడుదల చేస్తాడు. 4. నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు? సమాధానం: సుమన్ బెరీ. వివరణ: నీతి ఆయోగ్ అనేది భారతదేశపు థింక్ ట్యాంక్. దీనికి అధ్యక్షుడిగా భారత ప్రధాని వ్యవహరిస్తారు. రోజువారీ పరిపాలన మరియు ప్రణాళికల కోసం వైస్ చైర్మన్ బాధ్యత వహిస్తారు. సుమన్ బెరీ గారు ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్నారు. 5. భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ దేశం నుండి గ్రహించారు? సమాధానం: రష్యా అంటే మునుపటి యుఎస్ఎస్ఆర్. వివరణ: భారత రాజ్యాంగం మొదట్లో ప్రాథమిక విధులను కలిగిలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చారు. పౌరులు దేశం పట్ల కలిగి ఉండాల్సిన బాధ్యతలను ఇవి తెలియజేస్తాయి. ప్రస్తుతం మన రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. 6. ఒకే ఒక్క ఓవర్లో 7 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన భారతీయ క్రికెటర్ ఎవరు? సమాధానం: రుతురాజ్ గైక్వాడ్. వివరణ: విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర తరపున ఆడుతూ ఉత్తరప్రదేశ్ జట్టుపై రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. నోబాల్తో కలిపి ఒకే ఓవర్లో 7 సిక్సర్లు కొట్టి లిస్ట్ ఏ క్రికెట్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 7. ఆస్కార్ 2026 రేసులో నిలిచిన భారతీయ చిత్రం ఏది? సమాధానం: కిరణ్ రావు దర్శకత్వంలోని లాపాతా లేడీస్. వివరణ: ఇది ఒక సామాజిక సందేశంతో కూడిన కామెడీ చిత్రం. 2025 ఆస్కార్ అవార్డుల కోసం భారత్ తరపున అధికారిక ఎంట్రీగా దీనిని ఎంపిక చేశారు. అకాడమీ అవార్డుల రేసులో నిలిచిన తాజా భారతీయ చిత్రాలలో ఇది ప్రధానమైనది. 8. పెన్సిల్ ముక్కు అంటే లెడ్ తయారీలో దేనిని ఉపయోగిస్తారు? సమాధానం: గ్రాఫైట్. వివరణ: గ్రాఫైట్ అనేది కార్బన్ యొక్క ఒక రూపాంతరం. ఇది చాలా మెత్తగా మరియు నల్లగా ఉండడం వల్ల కాగితంపై రాసినప్పుడు గుర్తుపడుతుంది. గ్రాఫైట్ విద్యుత్ వాహకం అంటే కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కావడం దీని ప్రత్యేకత. 9.
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది? సమాధానం: తిరువనంతపురం, కేరళ. వివరణ: ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటే ఇస్రోకి కింద పనిచేసే అతిపెద్ద కేంద్రం. మన దేశం ప్రయోగించే రోహిణి, ఏఎస్ఎల్వి, పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి లాంటి రాకెట్ల రూపకల్పన మరియు తయారీ అంతా ఇక్కడే జరుగుతుంది. 10. చైనీస్ యాత్రికుడు పాహియాన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? సమాధానం: రెండవ చంద్రగుప్తుడు అంటే విక్రమాదిత్యుడు. వివరణ: పాహియాన్ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి చైనీస్ బౌద్ధ యాత్రికుడు. గుప్త సామ్రాజ్య కాలంలో భారతదేశంలోని బౌద్ధ క్షేత్రాలను సందర్శించి ఇక్కడి సామాజిక మరియు మతపరమైన పరిస్థితులను తన గ్రంథాలలో వివరించాడు. 11. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి అంటే లార్జెస్ట్ గ్లాండ్ ఏది? సమాధానం: కాలేయం. వివరణ: కాలేయం శరీరంలో జీవక్రియలకు కేంద్రం. ఇది సుమారు 1.5 కిలోల బరువుంటుంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన పైత్యరసం అంటే బైల్ జ్యూస్ను ఉత్పత్తి చేసి రక్తంలో విషపదార్థాలను శుద్ధి చేస్తుంది. 12. ఇటీవల ఏ దేశం తన కరెన్సీపై ఉన్న బ్రిటిష్ రాణి ఫోటోను తొలగించాలని నిర్ణయించింది? సమాధానం: ఆస్ట్రేలియా. వివరణ: బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తర్వాత ఆస్ట్రేలియా తన $5 నోటుపై ఉన్న రాణి ఫోటోను తొలగించి ఆ స్థానంలో తమ దేశీయ సంస్కృతిని ప్రతిబింబించే డిజైన్ను ఉంచాలని నిర్ణయించింది. 13. బిహు ఏ రాష్ట్రపు ప్రధాన పండుగ? సమాధానం: అస్సాం. వివరణ: బిహు అనేది అస్సాం ప్రజల పంట పండుగ. సంవత్సరంలో 3 సార్లు బోహాగ్, కటీ, మాఘా దీనిని జరుపుకుంటారు. అస్సామీ సంస్కృతిలో ఈ పండుగ మరియు ఆ సమయంలో వేసే బిహు నృత్యం చాలా ప్రసిద్ధి. 14. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏమిటి? సమాధానం: కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటే CaOCl2. వివరణ: దీనిని క్లోరైడ్ ఆఫ్ లైమ్ అని కూడా అంటారు. నీటిలోని క్రిములను చంపడానికి, బట్టలను తెల్లగా మార్చడానికి మరియు పరిశ్రమల్లో ఆక్సీకరణిగా దీనిని ఉపయోగిస్తారు. 15. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన అత్యాధునిక జలాంతర్గామి ఏది? సమాధానం: INS వాగ్షీర్. వివరణ: ఇది ప్రాజెక్ట్ 75 కింద నిర్మించబడిన 6వ మరియు చివరి స్కార్పీన్ క్లాస్ జలాంతర్గామి. ఇది శత్రువుల రాడార్లకు చిక్కకుండా నీటిలోపల రహస్యంగా దాడి చేయగలదు. దీని చేరికతో భారత నౌకాదళం మరింత బలోపేతమైంది.